ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు దీప్తి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రియల్ ఎస్టేట్ గురించి. మనలో చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. డబ్బులు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని, లైక్ రియల్ ఎస్టేట్లో చేస్తే మంచిదా, అట్లానే స్టాక్ మార్కెట్లో చేస్తే మంచిదా అని. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని ఎలా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇది ఎలక్షన్స్ టైం. సో ఈ ఎలక్షన్స్ టైంలో అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా, ఇలాంటి సందేహాలన్నీ మనం తెలుసుకుందాం. సో ఈ సందేహాలు తీర్చడానికి మన ముందున్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటే రియల్ ఎస్టేట్లో, అలానే ఎమర్జింగ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని. అంటే కొంతమంది కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి ఏమని చెప్తారు? ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు ఉంటే ప్రాపర్టీ కొనుక్కోమని చెప్తాను. ఓకే, అంటే ఎక్కడ ఎలాంటి ఏరియాస్ అయితే మంచిది అంటారు? ఇది నాకు చాలా తరచుగా వచ్చే ప్రశ్న దీప్తి. ఇది ఏంటంటే డబ్బులు ఎంతో కష్టపడితే కానీ మనకు రావు. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న స్కూల్ ఫీజులు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇంటి అద్దెలు కానీ చూసుకుంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేయాల్సిన అవసరం ఎంతో కనబడుతుంది. ఒకప్పుడు ఇంట్లో ఒక హెడ్ పని చేస్తే మిగతా ఫ్యామిలీ అంతా బతికారు. ఇప్పుడంతా రివర్స్. ఇంట్లో ప్రతి మనిషి పని చేయాల్సిన అవసరం. ఎందుకంటే నాకు స్కూల్ తెలుసు, బంజారాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి 3 లక్షలు ఫీజు తీసుకుంటారు సంవత్సరానికి. ఎంతమంది పేరెంట్స్ అప్పుడు ఇప్పుడు సపోజ్ 3 పిల్లలు ఉన్నారనుకోండి, అంటే 10 లక్షలు అని జస్ట్ ఎడ్యుకేషన్ కావాలి. ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు? చేయలేరు. అదే రియల్ ఎస్టేట్లో కూడా ఒకప్పుడు మనం చూసుకుంటే కనుక 58 సంవత్సరాలు రిటైర్ అయ్యే ముందు ఆ పిఎఫ్ డబ్బులు వచ్చేది అంతా ఇల్లు కొనుక్కునేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేవారు పిల్లలకి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కంప్లీట్ మారిపోయింది. అంటే జీడిపి హెస్ గాన్ అప్, గ్రాస్ డొమెస్టిక్, మన ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిపోయింది, బయింగ్ కెపాసిటీ పెరిగింది. ఒకప్పుడు ఏమీ లేదు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో, ఒక ఫార్మా ఎంప్లాయో ఒక 5 సంవత్సరాలు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తే నెలకి లక్ష శాలరీ, నెలకి 2 లక్షలు, సంవత్సరానికి 25 లక్షలు, 5 సంవత్సరాలకు 1,25,00,000. వాళ్ళు ఖర్చు పెట్టేది 25-30 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. అంటే మిగతా 70, 80, 90 lakhs దే ఆర్ ఏబుల్ టు సేవ్. అంటే నేను యావరేజ్ మాట్లాడుతున్నాను. ఈవెన్ 50 సంవత్సరాలు 50,000 వచ్చినా స్టిల్ దే కెన్ ఎర్న్. సంవత్సరానికి ఇద్దరు కలిపి 1,00,000 అంటే 12 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు. సో ఈ డబ్బుల్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ బ్యాంకుల్లో పెట్టుకునే అలవాటు. ఒకప్పుడు మన బ్యాంకులో మాకు తెలుసు 1990s దేర్ వర్ సమ్ బ్యాంక్స్ విచ్ ఆర్ గివింగ్ 14%, 15% per annum. ఇది బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్. అంటే నెలకి 1.5 to 2% ఇచ్చేవాడు. ఇప్పుడు బ్యాంక్స్ మనకి 6-7% ఇస్తున్నారు. అంటే తగ్గిపోయింది. అప్పుడు అంత డబ్బు లేదు, అప్పుడు అంత బయింగ్ కెపాసిటీ లేదు, ఇప్పుడు ఉంది. సో కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఆ పెట్టిన డబ్బులకి రెట్టింపు వాల్యూలు ఎక్కడ వస్తాయనేది తెలుసుకొని పెట్టుకోవడం మంచిది. మీరు కొత్త వాళ్ళు అన్నారు, కొత్తగా 30-35 years హౌస్, దట్స్ అ గుడ్ సైన్. 35 years యూఆర్ బికమింగ్ ఏ హోమ్ ఓనర్, ప్రాపర్టీ ఓనర్. వెరీ గుడ్. నేను 12,000 మందికి పైగా ప్రాపర్టీ ఓనర్స్ ప్రౌడ్గా చెప్తాను. ఎందుకంటే ఇల్లు కొనిపించడం అంత ఈజీ కాదు. వాళ్ళకి 100 డౌట్స్ వస్తాయి. 50 లక్షలు, 1,00,000 రూపాయలు పెడితే కనీసం 50 క్వశ్చన్లు ఉంటాయి మైండ్లో. అదేమవుతుంది, ఇదేమవుతుంది, అలాగా ఇలాగా, వాస్తు, బ్యాంకు, లోను, వాల్యుయేషన్, రకరకాల మన మైండ్ తెలుసు కదా, నిమిషానికి వేలల్లో థాట్స్ వస్తాయి. డబ్బులు పెట్టేవాడు నీకు అతి జాగ్రత్త. కొంతమంది అతి జాగ్రత్తగా ఉంటారు, మంచిది, కానీ సమ్టైమ్స్ అతివృష్టి అనావృష్టి అయిపోతుంది. సో నేను అనేది ఏంటంటే పెట్టుకున్నట్టు ఏరియాస్లో వెస్ట్ జోన్లో మంచిగా ఉంది, కానీ వెస్ట్ జోన్లో మనం పెట్టుకునే అర్హత అంటే కెపాసిటీ లేదు మనకున్న స్తోమత. కాబట్టి కొద్దిగా సిటీ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏం చెప్పారంటే, అంతకుముందున్న గవర్నమెంట్ వాట్ ఎవర్ రీజన్స్ ఒక హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్లో ఫోకస్ చేశారు. ఇప్పుడు అది మార్చి 2007-8లో హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2024లో 2050 మాస్టర్ ప్లాన్ చేయండి, హైదరాబాద్ సిటీకి కాదు తెలంగాణ స్టేట్కి అన్నారు. సో దట్స్ అ వెరీ బిగ్ వర్డ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే అందరూ కోకాపేటలోనో లేదా నానక్రామ్గూడలో కొనుక్కోలేరు. మీరు నేను కొనుక్కోలేం, అంత ఈజీ కాదు. 100 కోట్ల ఎకరం లేకపోతే 80 కోట్ల ఎకరం అంటే. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు, తెలంగాణని 3 భాగాలుగా విభజించారు. అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అర్బన్ ఏరియాలో ఆల్మోస్ట్ 80%, 90% డెవలప్మెంట్ అయిపోయింది. సబర్బన్ ఏరియాలో ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్. మీరు చూస్తుంటే న్యూస్ కనుక చూస్తుంటే శాటిలైట్ టౌన్షిప్స్,
ఫార్మా క్లస్టర్స్, ఇండస్ట్రియల్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, నిమ్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇవన్నీ కూడా ప్లాన్లో ఇంక్లూడ్ చేయమన్నారు. ఆల్రెడీ ఇబ్రహీంపట్నం, తురకపల్లి పైలట్ ప్రాజెక్టు, శాటిలైట్ టౌన్షిప్స్ చేయమన్నారు. ఇవన్నీ ఏమవుతుంటే ఎవరైతే మిడిల్ క్లాస్ కుటుంబాలు ఉన్నారో వాళ్ళు ఎఫర్ట్ అంటే రోజుకి మీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే సంవత్సరానికి నాకు తెలిసి 4 నుండి 5 లక్షల మంది హైదరాబాద్లో కొత్త వాళ్ళు సెటిల్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. అంటే ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర విలేజ్లు కావచ్చు, అవుట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోతున్నారు. సో దానివల్ల మన పాపులేషన్ స్కేర్సిటీ వచ్చేస్తున్నారు. ఇల్లులు కానీ, భూమి కానీ, ఫెసిలిటీస్ కానీ, నీళ్ళు కానీ, ఇవన్నీ కూడా చాలా అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం, దీన్ని కవర్ చేయడం, ఓవర్కమ్ చేయడానికి స్టేట్ మొత్తం 360 డిగ్రీ, మీరు ఓఆర్ఆర్ చూసుకుంటే 165 కిలోమీటర్స్, RRR చూసుకుంటే 330 కిలోమీటర్, ఆ మధ్యలో ఉన్న విస్తీర్ణం అంతా కూడా ఏదో ఒకటి దీంతో నింపితే యాక్టివిటీస్ చేయమన్నారు. ప్లాన్ మెగా, ఇప్పుడు ఫార్మా సిటీ దగ్గర మెగా గ్రీన్ సిటీ అని వస్తుంది టౌన్షిప్, మేబీ 5-6 వేల ఎకరాల్లో పెడతారు. అది వచ్చేదంటే అంతమంది ఉన్నారంటే మిగతా అమ్యూనిటీస్ అన్నీ కావాలి కదా. సో ఈ కొత్త వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, నాకు ఇప్పుడు ఒకటి కొత్త ఎమర్జింగ్ ఏరియా ఏమనిపించిందంటే, మీకు షాబాద్ అని ఒక ప్లేస్ ఉంది. షాబాద్ దగ్గర 3600 స్పెషల్ ఎకనామిక్ జోన్స్, చందనవల్లి, సెజ్ అండ్ సీతారాంపూర్, అక్కడ ఇండస్ట్రీస్ బాగా ఆల్రెడీ అమెజాన్, అదాని, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ సైన్ చేశారు. సో ఈరోజు పెద్దగా లేదు, మీకు అక్కడ 15 నుండి 25 వేలలో ల్యాండ్ దొరుకుతుంది. బట్ ఒక 10 years తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ కూకట్పల్లి. సిటీ నుండి 50-55 కిలోమీటర్లు ఉంది, సపరేట్ ఎంటిటీ. సో నేను 3-4 years బ్యాక్ వెళ్ళినప్పుడు షాబాద్కి వెళ్ళే రోడ్డు ఏమీ యాక్టివిటీస్ లేవు. నేను లాస్ట్ వీక్ కొన్ని రోజుల ముందు వెళ్ళినప్పుడు చూస్తే మొత్తం యాక్టివిటీస్ వచ్చేసాయి. ఎప్పుడైతే యాక్టివిటీస్ వచ్చాయో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే యాక్టివిటీస్ అవుతాయి. రోడ్డు కనెక్టివిటీ 100 feet 200 feet రోడ్ ఫేసింగ్లు వస్తున్నాయి. తర్వాత SEZలో 3600 కంటే కొన్ని వందల్లో ఇండస్ట్రీస్ వస్తాయి. ఒక్కో ఇండస్ట్రీ 2000, 3000, 4000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకున్నా చాలా లక్షలు అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. కొన్ని సైన్ చేశారు, కొన్ని వర్క్ యాక్టివిటీస్ చేశారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, దర్ సో మెనీ బిగ్ టాప్ కంపెనీస్, వాళ్ళందరూ అక్కడ సైన్ చేస్తున్నారు. సో సైన్ చేసి ఆ ఇండస్ట్రీ ఒకసారి ఫుల్ అయిందంటే డెఫినెట్గా ఒక 5 to 10 years పడుతుంది. ఇవాళ రేపుటో అయిపోయేది కాదు. అయితే ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ హౌస్ కొంటున్నారా, సెకండ్ హౌస్ కొంటున్నారా అని కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ హౌస్ కొనే వాళ్ళకి వేరే సజెషన్ ఉంటుంది, సెకండ్ హౌస్ కొనే వాళ్ళకి వేరే సజెషన్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నారా, మీరు ఉండడానికి కొనుక్కుంటారు, దాన్ని బట్టి ఏరియాలు మారిపోతాయి. సో చాలామంది బయర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఒకదానికి చెప్తే ఇంకో దానికి అప్లై చేస్తున్నాను. సో నా గరక నా ఘాటుగా అయిపోతుంది. యూ షుడ్ బి క్లియర్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయర్, సెకండ్ టైం బయర్. Please approach a professional realtor who can help you in giving a good decision. At the end of the day, మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి. ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ రొటేషన్ అవుతుందో చూసుకోవాలి. అది ఎవరు చెప్పగలుగుతారంటే ఒక ప్రొఫెషనల్ ఏజెంటే చెప్పగలరు. ఎందుకంటే మీరు రెగ్యులర్ మీ సాఫ్ట్వేర్లోనో, ఫార్మాలోనో, ఇంకేదో ఇండస్ట్రీలో ఉంటే మీరు అంత అవగాహన ఉండకపోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఉండడం వేరు, కంప్లీట్ గ్రిప్ ఉండడం వేరు. బేసిక్ నాలెడ్జ్ అందరికీ తెలుసు, ఈ విల్లా అంటే ఏంటి, ఫ్లాట్ ఏంటి, బట్ లాన్ ఏం చూడాలి, ఇలాంటివన్నీ కావాలంటే చాలా ప్లేస్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో నేను షాబాద్ అనేది చెప్పాను. మీరు బెంగళూరు హైవే, ముంబై దగ్గరలో వస్తుంది ఇది. అక్కడికున్న అడ్వాంటేజ్ అక్కడ బేసికలీ ఈ 2 సైజులు కానీ ఆపరేషన్ స్టార్ట్ అయితే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గోల్డ్ మైన్. సో డెఫినెట్గా కొత్త వాళ్ళు ఎవరైనా అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దే కెన్ కాల్ బ్యాక్ అస్. వీ విల్ డెఫినెట్లీ క్లియర్ దర్ డౌట్స్ అండ్ సీ దట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరాలు వివరించారు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.